కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు సంచలనంగా మారింది. దేశ రాజకీయాల్లో ఇది సరికొత్త చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై కేంద్రంపై దాడి చేస్తున్నాయి. మోదీ పరివారాన్ని విమర్శించారన్న రాహుల్ గాంధీ మాటలపై ఉన్నత న్యాయస్థానం గనుక శిక్ష విధిస్తే ఆయన 2 ఏళ్లు జైలుకు వెళ్తారు. ప్రస్తుతానికి ఇది చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాల్లో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేస్తారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన ధాటికి ప్రతిపక్షాలు కుదేలయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో సహా మహామహులు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ, శరద్ పవార్ ఎన్సీపీ, ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్, దేవగౌడ జేడీఎస్, హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా, ఉద్ధవ్ ఠాకరే శివసేన, కేసీఆర్ టీఆర్ఎస్ తదితర పార్టీలు మోడీ ప్రభంజనం ధాటికి కకావికలమయ్యాయి. ఇక వరుసగా రెండోసారి 2019లో కూడా ప్రధాని మోడీ ప్రభంజనం 2014లో కంటే బలంగా వీచింది. ఈ ధాటికి బలమైన ప్రతిపక్షాలు సైతం చిగురాకుల్లా వణికాయి. 2024 ఎన్నికల నాటికి కూడా మోడీని ఎదుర్కోగల ప్రతిపక్షాలు లేవనే భావన నెలకొంది. అప్పుడు సారు కారు 16 అని ఎలక్షన్ స్టార్ట్ చేద్దాం వెళ్ళిన కేసీఆర్ కూడా సక్సెస్ కాలేకపోయారు. దేశంలో ఇప్పటిదాకా బీజేపీయేతర ఫ్రంట్ అని కొందరు, కాంగ్రెసేతర ఫ్రంట్ అని మరికొందరు, G8 సీఎంలో కూటమి అని కొందరు, ఇలా ఎవరికి వారుగా ప్రతిపక్షాలన్నీ చీలిపోయి ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే 2024లోనూ బీజేపీ ప్రభంజనాన్ని ఆపలేరని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ప్రతిపక్షాల నెత్తిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలుపోసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడెప్పుడో 2018లో దేశంలో దొంగల ఇంటి పేరంతా మోడీని అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం, దీనిపై గుజరాత్ బీజేపీ నేత ఒకరు సూరత్ కోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష వేయడం జరిగిపోయాయి. అయితే రాహుల్ పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా సూరత్ కోర్టు 4 రోజుల సమయం ఇచ్చింది. ఇంతలోనే యుద్ధ ప్రాతిపదికన ఆగ మేఘాల మీద లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష పడడంతో ఆయనను లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది. ఈ నిర్ణయంపై దేశ స్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పొడగిట్టని నేతలు కూడా ఈ విషయంలో రాహుల్ గాంధీకి సంఘీభావంగా నిలిచారు. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, నియంతృత్వం రాజ్యమేలుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ప్రకటనలు గుప్పించారు. ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ, ఆదాయ పన్ను శాఖ ఐటీలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తోందని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తెలంగాణలో పలువురు మంత్రులు, ఎంపీలు దర్యాప్తు సంస్థల దాడులకు గురయ్యారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవిత ఈడీ కార్యాలయానికి విచారణ కోసం వెళ్లాల్సి వచ్చింది. దీంతో కేంద్రంపై బీఆర్ఎస్ అధినేత తీవ్ర కోపంగా ఉన్నారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళు బీజేపీకి సమాన దూరం, కాంగ్రెస్ కు సమాన దూరం అంటూ ప్రకటిస్తూ వచ్చిన తెలంగాణ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం రాహుల్ గాంధీకి బాసటగా నిలిచారు. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఒక్కటే ఒక పక్షంగా, ప్రతిపక్షాలన్నీ ఒక పక్షంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒక రకంగా వేటికవే విడివిడిగా ఇప్పటిదాకా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతిపక్షాల నెత్తిన బీజేపీ ప్రభుత్వమే పాలు పోసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్
అధినేత కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పార్టీ కమిటీ వేస్తున్నారు. త్వరలో రాహుల్ గాంధీ జైలుకు వెళ్తే జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. త్వరలో మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయాలని సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు కారు పార్టీలో చర్చనీయాంశంగా ఉంది. పార్టీ నేతలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ హడావిడి చేస్తున్నారు. మొత్తానికి దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. దీంతో దేశ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అంది వచ్చిన రాజకీయ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. జరగరానిది జరిగి అనూహ్యంగా రాహుల్ గాంధీ కనుక జైలుకెళ్తే రాజకీయంగా పైకి సాధించడం కోసం చాలా మంది నేతలు ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని గద్దెదించే ప్లాన్ చేస్తున్నాడు. అందులో కేసీఆర్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి మరి.